భారత్కు ఇరాన్ నమ్మక ద్రోహం చేసింది. భారత నౌకలకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి వెంటనే కాల్పులు జరిపించారు ఐఆర్జీసీ. వెలుగులోకి కాల్పుల సమయంలో జరిగిన సంభాషణ వచ్చింది. హర్ముజ్లో భారత నౌకలపై దాడి సమయంలో ఐఆర్జీసీతో నేవీ అధికారి మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ ఆడియోను ట్రాకర్స్ బయట పెట్టారు. హార్మూజ్ దాటేందుకు మీరే అనుమతి ఇచ్చారు, ఇప్పుడు మాపై కాల్పులు జరుపుతున్నారంటూ ఐఆర్జీసీతో భారత నేవీ అధికారి మాట్లాడారు. వెనక్కి వెళ్లే అవకాశం ఇవ్వాలంటూ అధికారి కోరుతున్నారు. అధికారి మాట్లాడుతున్న సమయంలోనూ కాల్పులు జరుపుతున్నారు. మరోవైపు నౌకలపై దాడిని తీవ్రంగా పరిగణించింది భారత్. వెంటనే ఇరాన్ రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేశారు. హర్మూజ్ మీదుగా వచ్చే నౌకల రాకపోకలకు సహకరించాలంటూ భారత్ కోరింది. ఈ అంశం తాజాగా వెలుగు చూసింది. హర్మూజ్ జలసంధిలో 2 భారతీయ నౌకలపై ఇరాన్ గన్బోట్ల హెచ్చరిక కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ రాయబారికి భారత్ సమన్లిచ్చింది. భారత ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇక జలసంధి మూసివేతతో గల్ఫ్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ కాల్పుల ఘటన కలకలం రేపింది. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన మార్గంలో జరిగిన ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. అయితే హర్మూజ్లో భారత్ జెండాతో ప్రయాణిస్తున్న 2 నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపిన విషయాన్ని ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ దాడుల సమయంలో ఓ నౌక నుంచి ఐఆర్జీసీ నేవీకి అత్యవసర సందేశం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఆడియో బయటకు వచ్చింది. నౌక రవాణాను ట్రాక్ చేసి సముద్ర నిఘా సంస్థ ట్రాకర్స్ దీన్ని ఎక్స్ వేదికగా విడుదల చేసింది. సెపా నేవీ ఐఆర్జేసీ నేవీ మోటార్ ట్యాంకర్ సన్మర్ హెరాల్డ్ నుంచి ఈ మెసేజ్ పంపుతున్నాం. మీరు మమ్మల్ని హర్మూజ్ దాటేందుకు అనుమతిచ్చారు. మీ జాబితాలో 2వ పేరు మాదే, కానీ ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. మమ్మల్ని వెనుదిరగనివ్వండి అంటూ చమురు ట్యాంకర్లోని సిబ్బంది ఒకరు ఇరాన్ నౌకాదళంతో చెప్తున్నట్లు ఆ ఆడియోలో వినిపిస్తుంది. కాల్పులకు గురైన 2వ నౌకను జెగ్ అర్నోగా గుర్తించారు. ఇక ప్రధానంగా ఈ ఆడియోలో సెపా నేవీ మోటార్ ట్యాంకర్ సన్మర్ హెరాల్డ్ నుంచి ఈ మెసేజ్ పంపుతున్నాం. మీరు మమ్మల్ని హర్మూజ్ దాటేందుకు అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో 2వ పేరు మాదే, కానీ ఇప్పుడు ఎందుకు కాల్పులు జరుపుతున్నారు? మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటూ ఆ ఆడియో సారాంశం. హర్మూజ్ జలసంధిలో భారత్ నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరపడాన్ని విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసింది. ఒక్కసారి ఆ ఆడియో విందాం. To go, you are fighting now. Let me turn back. Sepa Navy. This is Motoranga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are fighting now. Let me turn back. Sepa Navy. This is Motoranga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are fighting now. Let me turn back. Sepa Navy. This is Motoranga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are fighting now. Let me turn back. Sepa Navy. This is Motoranga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are fighting now. Let me turn back. Sepa Navy. This is Motoranga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are fighting now. Let me turn back. Sepa Navy. This is Motoranga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are fighting now. Let me turn back. Sepa Navy. రైట్, విన్నర్గా భారత నౌకాదళ అధికారి ఇరాన్ ఐఆర్జీసీ నేవీని తమపై కాల్పులు జరపొద్దంటూ కోరుతున్నటువంటి ఆ ఆడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. ట్రాకర్స్ అనే సంస్థ దీన్ని ఎక్స్ వేదికగా విడుదల చేసింది. హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరపడాన్ని ఇప్పటికే విదేశాంగ శాఖ ఖండించింది. భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిపించి ఘటనపై నిరసన తెలిపింది, సమన్లు జారీ చేసింది. గతంలో తమ దేశానికి బయలుదేరిన అనేక నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ సహకరించిందంటూ గుర్తు చేసింది. ఇప్పుడు హర్మూజ్ మీదుగా భారత్ వచ్చే నౌకల ప్రయాణానికి కూడా సహకరించాలంటూ కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఆడియో రిలీజ్ చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా
సంచలనం రేపుతోంది. ఒమన్ తీరానికి సుమారు 20 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు నౌకా సిబ్బంది చెప్తున్నారు. ఇరాన్కు చెందినదిగా భావిస్తున్న 2 గన్ బోట్లు తమ నౌకను సమీపించి కాల్పులు జరిపినట్లుగా ట్యాంకర్ కెప్టెన్లు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరో కంటైనర్ నౌకపై కూడా కాల్పులు జరిపారు. హర్మూజ్ జలసంధి గుండా ఏ దేశానికి చెందిన నౌకలకైనా అనుమతి లేదంటూ ఇరాన్ నావికాదళం రేడియో ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఇరాన్ తాజా చర్యలతో గల్ఫ్ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది వాణిజ్య నౌకలు సముద్రంలోనే నిలిచిపోయాయి. దాదాపు 20,000 మంది పైగా నావికులు ముందుకు కదలలేని పరిస్థితిలో చిక్కుపోయినట్లుగా అంచనా. ప్రపంచ చమురు ద్రవీభవించిన సహజ వాయువు అంటే LNG రవాణాలో హర్మూజ్ కీలక మార్గం. ప్రపంచ సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో ఈ మార్గంలో ఏర్పడుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం తీవ్రంగా చూపిస్తున్నాయి. మొత్తంగా హర్మూజ్లో తాజా పరిణామాలు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తున్న భారత్ అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఇప్పటికే భారత ప్రభుత్వం ఇరాన్కు తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేసింది. తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కూడా ఇరాన్ రాయబారిని పిలిపించి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నావికాదళం దాడి చేసిన నేపథ్యంలో ఈ ఆడియో టేప్ బయటికి రావడం, అందులో నౌక కెప్టెన్ ఇచ్చిన ఎమర్జెన్సీ సందేశం ఇప్పుడు వైరల్గా మారుతోంది. హర్మూజ్ను ఇరాన్ దిగ్బంధనం చేసిన తర్వాత మళ్ళీ దిగ్బంధనం చేసిన తర్వాత ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ జలసంధిని మూసివేయడంతో రవాణా స్తంభించిపోయింది. భారత్తో పాటు ఇతర మిత్ర దేశాలకు చెందిన కొన్ని నౌకలు మాత్రం జలసంధి గుండా గతంలో ప్రయాణానికి ఇరాన్ అనుమతి ఇచ్చింది. అయితే భారత్ చెందిన వాణిజ్య నౌకపైన తాజాగా ఇరాన్ నావికాదళ సిబ్బంది దాడి చేయడం అయితే కలకలం రేపింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ మెసేజ్ ఆడియో టేప్ వైరల్గా మారుతోంది. దీంట్లో సెఫా నేవీ ఇది సన్మార్ హెరాల్డ్ మోటార్ ట్యాంకర్, మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు, మీ జాబితాలో నా పేరుంది. రెండవది, ఇప్పుడు మీరు కాల్పులు జరుపుతున్నారు, నన్ను వెనక్కి తిరగనివ్వండి అంటూ ఆ నౌకలోని వ్యక్తి గట్టిగా అరుస్తున్నట్లుగా ఒక సందేశాన్ని పంపుతున్నట్లుగా కనబడుతోంది. మరోవైపు భారత్ దీనిపై తీవ్రంగా స్పందించింది. భారత్లోని ఇరాన్ రాయబారిని పిలిపించి తీవ్ర ఆందోళనను నిరసన వ్యక్తం చేసింది. ఇది వరకు భారత్ చెందిన నౌకలను హర్మూజ్ గుండా వెళ్ళడానికి అనుమతి ఇచ్చి ప్రస్తుతం ఆ సేవలను పునరుద్ధరించాలంటూ కూడా కోరుతోంది. అయితే ప్రస్తుతం యుద్ధంపై మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఇరాన్ చర్చలు పురోగమిస్తున్నాయనే తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. హర్మూజ్ జలసంధిని ఇక తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఒక్కరోజు తిరగకుండానే దాన్ని మూసివేసింది. దీంతో ఇరు దేశాల మధ్య జరిగే రెండో దఫా చర్చల్లో ఏం జరగనుందా అనే సర్వత్రా టెన్షన్ నెలకొంది. అయితే శనివారం హర్మూజ్ దాటే ప్రయత్నంలో 2 వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా ఇప్పటికే రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రతా సిబ్బంది షిప్పింగ్ వర్గాల నుంచి అందినట్టుగా అప్పటికే రాయిటర్స్ దీన్ని బయటపెట్టింది. ఈ కాల్పుల ఘటన ఒమన్కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ళ దూరంలో జరిగినట్టుగా యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ చెప్పింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టుగా చెప్పింది. అయితే షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హర్మూజ్ జలసంధి మళ్ళీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలకు అనుమతి లేదని అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్ నుంచి స్పష్టత కోరుతున్నాయి. ఇక మరోవైపు తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణం స్వేచ్ఛగా అమెరికా పునరుద్ధరించే వరకు హర్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందంటూ ఇరాన్ చెప్తుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకల నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందంటూ చెప్తున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం ఒకసారి స్క్రీన్పై చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సమన్లవి ఇరాన్ రాయబారికి భారత విదేశాంగ శాఖ పిలిపించి మరీ నిరసన చెప్పింది, ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్ధతి సరైంది కాదు. ఒకసారి సందేశాన్ని పంపి కాల్పులు జరపవద్దంటూ కోరినప్పటికీ కూడా అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ ఎందుకు కాల్పులు జరిపారు, మీ వైపు నుంచి పొరపాటు జరిగింది, తప్పు చేశారు, ఇది మంచి పద్ధతి కాదంటూ చాలా సీరియస్గా భారత్ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే తొలుత అనుమతి ఇచ్చారు వెళ్ళమని, కానీ అంతలోనే మళ్ళీ ఆ బోట్ గన్లతో కాల్పులు జరిపారు. దీంతో నేవీ అధికారి అంతే వేగంగా సందేశాన్ని పంపారు, సెఫా నేవీ అంటూ మీరే అనుమతి ఇచ్చారు, మీ జాబితాలో ఉన్నది రెండో పేరుంది, ఎందుకు కాల్పులు జరుపుతున్నారంటూ ఇలా చేయకూడదంటూ చాలా హెచ్చరిక స్వరంతో అతను పంపిన మెసేజ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఈ రకంగా ఇరాన్ భారత్ను మోసం చేసినట్లయింది. అంటే ఇప్పటికీ ఒకవేళ
ఇది పక్కా మోసం. ఎందుకంటే జరగరానిది జరిగితే ఆ కాల్పుల ఘటనలో భారత సిబ్బంది చనిపోతే విలువైన ప్రాణాలు పోయేవి. భారత్ సంబంధించినటువంటి నావికులు కనుక ఆ కాల్పుల్లో దేవుడి దయ వల్ల సురక్షితంగా అందరూ బయటపడ్డారు. ఎవరికీ ఏం కాలేదు. ఒకవేళ జరగరానిది జరిగితే తీవ్ర పరిణామాలు అయితే చోటు చేసుకునేవి. సో ఆ రకంగా ఇరాన్ ఐఆర్జీసీ చాలా దూకుడుగా వ్యవహరించి ఒక రకంగా ద్రోహం చేసినట్లయింది. మోసపూరితమైనటువంటి ఈ విధానంతో భారత నేవీకి ఐఆర్జీసీ నేవీ ఇప్పుడు ఒక రకంగా చీటింగ్ చేసినట్లుగా మారింది. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో ఇప్పుడు ఇరాన్ నాలుగు ఖర్చుకుంటుంది. ఇరాన్ తన తప్పును తెలుసుకొని మరి భారత్కు ఎలాంటి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుందనేది మాత్రం వేచి చూడాల్సింది. ఒక్కసారి మళ్ళీ ఆ ఆడియో చూద్దాం, విందాం. On your list, you gave me clearance to go. You are firing now. Let me turn back. Sepa Navy. This is Motoranga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are firing now. Let me turn back. Sepa Navy. This is Motoranga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are firing now. Let me turn back. Sepa Navy. This is Motoranga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are firing now. Let me turn back. Sepa Navy.